హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వంటింటికి కేర్ ఆఫ్ అడ్రస్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు. ఈరోజు సార్ నాతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడి మీకు కావాల్సినటువంటి ఆయుర్వేదిక్ రిలేటెడ్, హెల్త్ రిలేటెడ్గా కొన్ని టాపిక్స్ అడిగి తెలుసుకుందాం. మనకి ఏ విధంగా మేకింగ్ చేసి చూపించబోతున్నారు. నమస్తే సార్. నమస్తే. సార్, ఈరోజు మన ప్రేక్షకుల కోసం మనం ఎలాంటి మేకింగ్ చేసి చూపించబోతున్నాము? సో కామన్గా ప్రేక్షకులు ఎదుర్కొనేటువంటి కామన్ అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఒక్కొక్కటి చేసి చూపిస్తాను. ఓకే సార్. మనం ఈ వీడియోలో ఉదయం పూట ఫ్రీగా మోషన్ అవ్వాలంటే ఎలాంటి క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని వాడుకోవాలి అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. అంటే మలబద్ధక సమస్యకి చక్కటి ఔషధం. ఈ రోజుల్లో వయస్సు నిమిత్తం లేకుండా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు నూటిలో దాదాపు 90% మందికి ఇదే సమస్య. ముక్కుతూ మూలుగుతూ శతవిధాల ప్రయత్నం చేస్తూ నీళ్లు తాగుతూ కాఫీ టీలు సేవిస్తూ నడుస్తూ రకరకాల ప్రయత్నం చేస్తుంటారు, అయినా కదలదు. శౌచాలయానికంటే మోషన్కి వెళ్తారు, అక్కడ చాలాసేపు ప్రయత్నం చేస్తారు, అది రాదు. బలవంతంగా ముక్కి కూర్చున్నప్పుడు కొద్దిగా వచ్చేస్తుంది, మళ్ళీ లోపల మిగిలిపోయినట్టు అనిపిస్తుంటుంది, మళ్ళీ ప్రయత్నం చేస్తారు, రాదు. ఈ విధంగా రకరకాలుగా ప్రయత్నం చేస్తుంటారు. ఇది ఏమాత్రము ఆరోగ్యదాయకం కాదు, క్షేమదాయకం కాదు, మరి ఆమోదాయకం కూడా కాదు. ఒక మనిషి ఆరోగ్యంగా ఉన్నాడనే దానికి మోషన్ ఫ్రీగా అవ్వడం కూడా ఒక సూచన. అంటే ఉదయం పూట సెన్సేషన్తో మెలకు వచ్చేసేసి మనం మోషన్కి వెళ్ళినప్పుడు క్షణిక కాలంలోనే మోషన్ అయిపోవాలన్నమాట. ఇది ఆరోగ్యవంతుల లక్షణం. మరి ఎంతమందికి ఈ లక్షణం ఉందో ఆలోచన చేయండి. ఇది ప్రశ్నార్థకమే. దీనివల్లనే అనేక రకాలైన జబ్బులు, కొత్త జబ్బులు వస్తుంటాయి. ఉన్నటువంటి జబ్బులు కూడా ఒక పట్టణం లొంగకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని మన మహర్షులు కాల విరేచనం ఆరోగ్యకరణం శ్రేష్టం అని చెప్పడం జరిగింది. అంటే సకాలంలో విరేచనం కావడము ఆరోగ్యవంతుల లక్షణం అని చెప్పడం జరిగింది. మరి ఆ సకాలంలో విరేచనం అయ్యేందుకు క్షేమదాయకమైన ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే దీనికి కావాల్సినటువంటి పదార్థాలు మూడే మూడు. ఇవన్నీ కూడా మీకు తెలిసినటువంటివే, ఎక్కువ శాతం మందికి తెలిసినటువంటివే, క్షేమదాయకంగా పనిచేస్తాయి. నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవడం వల్ల వాడినటువంటి రోజు నుంచే దాని యొక్క ప్రభావం చూపించేసేసి చక్కటి ఆరోగ్యం మన సొంతం అవుతుందన్నమాట. మరి ఆ యొక్క మూడు పదార్థాల్లో మొట్టమొదటిది కన్నతల్లిలా కాపాడేటువంటి కరక్కాయ. ఈ కరక్కాయ, ఈ విధంగా కరక్కాయలు మార్కెట్లో దొరుకుతాయి. అట్లే కరక్కాయ పెచ్చులు మనకు మార్కెట్లో దొరుకుతాయి. కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణం అవసరమవుతుంది. రెండవ పదార్థంగా సునాముఖి. బాగా నిదానంగా చూడండి, గమనించండి, నోట్ చేసుకోండి. ఈ విధంగా సునామికి ఆకు ఎండించినటువంటిది మార్కెట్లో దొరుకుతుంది. ఒక 20-30 సంవత్సరాల క్రితము భారతదేశ వైద్య విధానంలో, భారతదేశంలో మన ప్రజల జీవన విధానంలో మరి అవసరాన్ని బట్టి ఈ యొక్క సునామికి కానీ ఆకును మోషన్ ఫ్రీగా అయ్యేందుకు వాడేవాడు అనమాట. సునామికి చారు కానీ, అదేవిధంగా సునామికితో ఇతర కషాయాలు లాంటి పదార్థాలు తయారు చేసుకోవడం కానీ, ఈ విధంగా ఏదో ఒక పద్ధతిలో సునామికిని వాడి ఆ మోషన్ ఫ్రీగా చేసేందుకు ఈ యొక్క ఔషధాన్ని వాడుకునేవాళ్ళు. ఈ యొక్క సునామికి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. అయితే సునామికి పొడి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. కానీ ఈ యొక్క సునామికిని తెచ్చుకొని పౌడర్ తయారు చేసుకుని వాడుకోవడం మంచిది. మూడవ పదార్థంగా వాము. దీన్ని అజవాయిన్, ఓము అనేటువంటి పేర్లతో పిలుస్తూ ఉంటారు అనమాట. ఈ మూడు పదార్థాలు అంటే వామును కూడా కాస్త వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకొని ఈ యొక్క ఔషధంగా కలుపుకోవాలి. మరి ఆ ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే మీకు ప్రత్యక్షంగా చూపిస్తాను. ఈ పద్ధతిలో మీరు కూడా తయారు చేసుకోండి, చక్కటి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోండి. మొట్టమొదట కరక్కాయ పెచ్చుల యొక్క పొడి ఒక 50 గ్రాములు తీసుకోండి. మీకు ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్దిగా మాత్రమే కలపడం జరుగుతుంది. మీరు మాత్రం 50 గ్రాములు కరక్కాయ పెచ్చుల పొడి ఈ విధంగా తీసుకోవాలన్నమాట. అలాగే రెండవ పదార్థంగా సునామికి ఆకు చూశారు కదా, సునామికి ఆకు పొడి ఒక 25 గ్రాములు తీసుకోండి. మీకు ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్దిగా మాత్రమే కలపడం జరుగుతుందన్నమాట. 50 గ్రాములు కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణము, 25 గ్రాములు సునామికి చూర్ణము, మూడవ పదార్థంగా వామును వేయించి చేసినటువంటి చూర్ణము ఒక 20 గ్రాములు తీసుకోవాలన్నమాట. సో 25 గ్రాములు వామును వేయించేసినటువంటి చూర్ణం కూడా తీసుకోవాలి. ఈ మూడు పదార్థాలు కలిపి ఔషధంగా తయారు చేసుకోవడం వల్ల బ్రహ్మాండమైనటువంటి మోషన్ ఫ్రీగా అయ్యేందుకు సహకరించేటువంటి ఔషధం తయారవుతుంది. అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఈ యొక్క ఔషధం వల్ల ఉండవు. ఈ కరక్కాయ మోషన్ ఫ్రీ అయ్యేందుకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కరక్కాయలో ఉన్నటువంటి అల్యూమినో గెలాక్టన్స్, పాలిఫినాల్స్, ఫైబర్స్ ఇలాంటివన్నీ కూడా చెబిలిన్స్, చెబులిక్ యాసిడ్ ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మోషన్ ఫ్రీ అయ్యేందుకు సహకరిస్తాయి. అదేవిధంగా సునామికిలో ఉన్నటువంటి సెనిడిన్,
అదేవిధంగా సినసైడ్స్ ఇలాంటి అనేక రకాలైన పదార్థాలు కూడా మోషన్ ఫ్రీగా అయ్యేందుకు, మరి ముక్కకుండా మూలకుండా, మరి ఆ సెన్సేషన్ వచ్చిన వెంటనే సాఫీగా విరేచనం అయ్యేందుకు ఈ సునామికిలో ఉన్నటువంటి ఇలాంటి పదార్థాలు కూడా ఉపయోగపడతాయి. అదేవిధంగా వాములో ఉన్నటువంటి థైమాలు, థైమోక్వినాను, ఫైబరు ఇలాంటి పదార్థాలను కూడా ప్రేవుల కదలికలను బాగా పెంచేసేసి మోషన్ ఫ్రీగా అయ్యేందుకు ఆ యొక్క పదార్థం కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మరి ఈ 3 పదార్థాలు కలిపి మనం ఔషధంగా తయారు చేసుకున్నాం కదా, దాన్ని ఎలా వాడుకోవాలంటే ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు రాత్రి పడుకునేటప్పుడు ఒక 50 ml గోరువెచ్చని నీళ్ళు ఈ విధంగా తీసుకోవాలన్నమాట. రాత్రిపూట పడుకునేటప్పుడు 50 ml గోరువెచ్చని నీళ్ళు ఈ విధంగా తీసుకొని ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణాన్ని ఒక 5 గ్రాములు, చూసారు కదా, అంటే 5 గ్రాములు అంటే ఒక టీ స్పూన్, ఇది పెద్ద స్పూను, ఒక టీ స్పూను ఇందులో కలిపేసేయాలన్నమాట. ఇంతే. 50 ml గోరువెచ్చని నీళ్ళు తీసుకోవాలి. 50 ml గోరువెచ్చని నీళ్ళలో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణాన్ని కేవలము 5 గ్రాములు, ఒక టీ స్పూన్ మాత్రమే కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి పానీయం రెడీ అయిపోతుంది. ఈ విధంగా తయారైనటువంటి పానీయాన్ని పడుకునేటప్పుడు మనం రోజు సేవిస్తుండాలన్నమాట. ఈ విధంగా సేవించడం వల్ల వెంటనే ఈ యొక్క ఔషధం ప్రభావం పనిచేసి మర్రోజే దాని యొక్క శక్తిని కూడా చూపించేందుకే ఈ యొక్క ఔషధం చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది అనమాట. ఇది సర్వసాధారణంగా మనం చెప్పుకున్నట్లు పెద్దల డోసు. చిన్న పిల్లలకు మాత్రము వాళ్ళ వయస్సును బట్టి, శరీర పరిస్థితిని బట్టి, వ్యాధి యొక్క అవస్థను బట్టి, ఋతువును బట్టి తక్కువ ప్రమాణంలో వాడుకోవాలని అన్నమాట. అంటే 500 మిల్లీగ్రాముల నుంచి, ఉదాహరణకి 1 సంవత్సరం దాటినటువంటి పిల్లలకందరికీ 500 మిల్లీగ్రాముల నుంచి క్రమక్రమంగా పెంచుకుంటూ వాడుకుంటున్నారనమాట. కాబట్టి 1/2 టీ స్పూన్ నుంచి మ్యాక్సిమం 1 టీ స్పూన్ వరకు వాడుకోవాలి. అంటే ఒక 20-25 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరూ కూడా 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు వాడుకోవచ్చు. మరి సంవత్సరం దాటినటువంటి పిల్లలు వయస్సు పెరిగే కొద్దీ 500 మిల్లీగ్రాముల నుంచి మొదలుపెట్టేసి క్రమంగా పెంచుతూ పోవాలన్నమాట. అంతేకాకుండా మరి ఈ యొక్క ఔషధాన్ని నీటిలో కలిపి తీసుకోవచ్చు, లేదా కాస్త గోరువెచ్చని పాలలో కలిపి తీసుకోవచ్చు, లేదా చిన్న పిల్లలైతే కాస్త తేనెతో కలిపి కూడా ఇవ్వచ్చు. ఈ విధంగా క్రమం తప్పకుండా ఇవ్వడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ జనాలకి యూజ్ అయ్యేటటువంటిది. సో మరి చూసారు కదా, మీకు ఎలా అనిపించింది? ఒకవేళ మీకు ఈ రెమెడీ యూజ్ అవుతుంది అనుకుంటే డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీ వాల్యుబుల్ కామెంట్ అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా సమస్యలు ఉన్నా, మీకు సార్ని అడిగి ఎలా చేయాలి ఏంటి అని అడిగినా సరే మేము డెఫినెట్గా సార్తో డిస్కస్ చేసి ఆ వీడియో చేయడానికి కూడా తప్పకుండా ట్రై చేస్తాం. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.